అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే కేసు పెట్టడం జరిగిందో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న విధ్వంసం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్జీ ఒక కొత్త పేరుని ప్రతిపాదనలో తీసుకొస్తుంది. అంటే రాముని యొక్క పేరుని ప్రతి చోట రాజకీయంలో వాడుకోవడానికి ఒక పేరుని బయటకు తీసుకొస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అంటే మీరే హనుమంతుని పూజిస్తారు, మీరే శ్రీరాముని పూజిస్తారు, కాషాయ కణములోనే హనుమంతు శ్రీరాముని పూజిస్తారు. మేమందరం ఎవరు కూడా హనుమంతుని శ్రీరాముని పూజించడం లేదు. మేమందరం కూడా పొద్దున్న లేస్తే శ్రీరాముని హనుమంతుని పూజిస్తాం. కానీ మేము ఎక్కడ కూడా దేవుని పేరు చెప్పి ఓట్లాడినాం. కానీ మీరు ఏ నినాదం మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా జై హనుమాన్ జై శ్రీరామ్ పేరు మీద దేవుళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చేసి ఏదైనా వాళ్ళు మామూలు ప్రెస్ మీట్ పెట్టినా జై హనుమాన్ జై శ్రీరామ్ అంటారు. అంటే దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం వాళ్ళకి ఒక అలవాటు అయింది. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు వచ్చి ఈరోజు బీజేపీ పార్టీలో వెళ్ళిన తర్వాతనే శ్రీరాముని పేరు ముట్టుకున్నావు. దానికంటే ముందు ఎప్పుడైనా శ్రీరాముని పేరు ముట్టుకున్నావా? అంటే గతంలో నువ్వు హనుమంతుని పూజించలే, శ్రీరాముని పూజించలే. అంటే కాషాయ కండ వేయగా నీకు హనుమంతుడు శ్రీరాముడు గుర్తుకొచ్చాయి. అంటే ఈ రకంగా రాజకీయం చేయడం అనేది అది మంచిది కాదు. రేపటి ఎంపీటీసీ వస్తారు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, అదేవిధంగా ఇక్కడ మా కౌన్సిలర్ ఏర్పడతారు. దాని తర్వాత మీరు ఏం చేస్తామో చూద్దాం. ఇంకా ముందుంది ముసలి పండుగ. ఇంకా ఏం కాదు, నువ్వు మా ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు వీక్లీ ఎమ్మెల్యే, ఇప్పుడు నెలకు ఒకసారి ఎమ్మెల్యే. ఇక మేము అన్ని ఎన్నికలు అయిన తర్వాత ఒక క్వార్టర్లీ ఎమ్మెల్యే అయిపోతావు, 3 నెలలకు ఒకసారి ఎమ్మెల్యే అయిపోతావు. కాబట్టి నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేసేదానికంటే హుందతనంగా ఉండడం నేర్చుకుంటే మంచిది. ఇక్కడ వచ్చాక అభివృద్ధి విషయంలో మీరందరూ ఉంటే ఈ యొక్క నిర్మల్ నియోజకవర్గానికి ఏం చేశారు మీరు సమాధానం చెప్పాలి. ఏం తీసుకొచ్చారు కేంద్రం నుంచి, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏం చేశారు, ఎక్కడ కూడా ఏం లేదు. అంటే భయభ్రాంతులు గురి చేస్తావు, లేకపోతే ఎస్సీల మీద దాడులు చేస్తావు, మైనార్టీల మీద దాడులు చేస్తావు, ఆదివాసుల మీద దాడులు చేస్తావు. అంటే ఇదేనా? అంటే బీజేపీ కడవ అయ్యేగానే ఇవన్నీ కూడా దాడులు చేయడమా? హిందువుల మధ్య కులం, అదేవిధంగా ముస్లింల మధ్య గొడవలు సృష్టి మీ యొక్క భారతీయ జనతా పార్టీ ఏజెండానా? కాదు కదా. ఈరోజు అవన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నియోజకవర్గంలో ఇంద్రకరణ్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 71 మేము గెలిచినాం, మిగతాది 47 బీజేపీ, మిగతా 2 బీఆర్ఎస్, అదేవిధంగా 8 ఇండిపెండెంట్. 128 సంఖ్య ఎంత కూడా తెలియదు. ఈరోజు మా దగ్గర ఇంద్రకరణ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా లిస్టుతో సహా మా దగ్గర రావడం అనేది జరిగింది. నీకు ఎవడ సర్పంచ్ గెలిచింది తెలియదు, ఎవరెక్కడ ఉంటాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా 2 చేతులది దండం పెడుతున్నారు. నిజంగా చాలా అద్భుతమైన తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. ఇంత స్పష్టంగా రావడం చూసి ఈరోజు మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడర్గా, రాష్ట్రానికి ఒక బీజేపీ పార్టీకి అపోజిషన్ లీడర్ ఉంది, మరి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడడం, ఏదో ప్రజల్ని పంపించడం. అంటే రేపు లోకల్ బాడీలో అందరూ కూడా నా వైపు రావాలి, బీజేపీ ఇక్కడ గెలుస్తుంది, బీజేపీనే పెరిగిదైనట్టు ప్రచారాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అవాస్తవాలు, వారు బీజేపీ పార్టీ చేసేటి. కాబట్టి నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ మంచి తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా ఓట్లేయండి. అదేవిధంగా కౌన్సిలర్లు గెలిపియండి. జిల్లా పరిషత్ కూడా మళ్ళా గంటపదంగా చెప్పదలుచుకున్నాం. నిర్మల్ నియోజకవర్గం కాకుండా ఖానాపూర్ కావచ్చు, అదేవిధంగా మొదలు కావచ్చు, అన్ని స్థానాల్లో 100% ప్రతి ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా మా దగ్గర ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గారు కావచ్చు, శ్రీహరిరావు గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ముదల్లో నారాయణపల్లి గారు కావచ్చు, అదేవిధంగా విఠల్ రెడ్డి గారు కావచ్చు,
కొన్ని వర్గాలని చాలా మంది బయట మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎలాంటి వర్గాలు లేవు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా ముందుకెళ్తుంది. ఈ యొక్క వర్గాలను కూడా భూస్థాపితం చేస్తాం. బీజేపీ పార్టీని మీరు నమ్మకండి. వారందరూ కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మరి మన మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ కూడా ఎక్కడైనా అసలు కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరందరూ కూడా ప్రశ్నించాలని అడగాలి. ఈరోజు ఈ యొక్క దేశం గురించి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి పాఠాలు చెప్పండి. ఈ దేశంలో ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయని ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి తెలియజేసిన అవసరం కూడా మన మీద ఉంది. కాబట్టి మహేశ్వర్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసి ఒకటి, ఇష్టారీతిన మనం మాట్లాడడం మంచిది కాదు, మనం అందరినీ కూడా రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈరోజు చాలా మంది రోడ్డు మీద తీసుకొచ్చేసి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నేను కోరుకుంది ఒకటి, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా హిందువులు నేను కోరుకుంది ఒకటే, ఎవరైతే అది కేవలం ఏదైతే వాళ్ళ అధికారంలో ఎక్కడానికి పేదవాళ్ళని వాడుకొని ఈరోజు జైలు పాలు చేసి వాళ్ళేమో కుర్చీలో కూర్చోవడానికి మన మధ్య వైషమ్యం సృష్టిస్తారు. ఎవరు కూడా అట్లాంటి విషయాలు మీరు నమ్మకండి. వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు ప్రచారాన్ని మీరు పసిగట్టి తిప్పుకొట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఒక పే కేసు అని కోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఆ యొక్క గతంలో ఎప్పుడో జరిగినటువంటి కేసుని వెలికి తీసి సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ద్వారా అది ఒక ప్రైవేట్ కేసు ఇస్తే దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. వారి యొక్క ఉన్నట్టు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సమయ ఈడీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కక్ష సాధింపు దిశగా ఈరోజు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద కేసులు పెడుతున్నారు. ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా ప్రచారం జరగాలి. మహాత్మా గాంధీ నరేగా పథకం గురించి అందరికీ తెలుసు. ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేస్తూ 100 రోజుల పని 25 రోజులు పెట్టడంలో తప్పు లేదు, అభినందిస్తున్నాం. దాంతోపాటు ఇంకో మాట ఏం చెప్పాడు, రాష్ట్రం నుంచి 40% నిధులట, కేంద్రం నుంచి 60% నిధులట. అంటే పూర్తి స్థాయి బంద్ చేస్తామంటే చెప్తే అయిపోతుంది కదా. ఈ యొక్క కపట నాటకాలు పేదలు కట్టుకునే ప్రయత్నాన్ని చేయడం అది మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యులు క్షేత్రస్థాయిలో తెలుసుకోగలండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా నూతనంగా ఎంపికైన సర్పంచులు మీరు క్షేత్రస్థాయి వెళ్ళేసి బీజేపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని మీరు తిప్పుకోండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు అసలే మాట్లాడకండి, అది కథమైన పార్టీ. నేను ఎగ్జామ్ కేటీఆర్ గారు కనీసం తెలుసుకొని ఆయన మాట్లాడాలి. ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒక మన ముఖ్యమంత్రి కుమారుడుగా కొన్ని విషయాన్ని తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటది. తెలుసుకోకుండా ఏదో వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పిన విషయాన్ని చెప్పి నిజంగానే 60 మంది గెలిచిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంత తప్పుడు సమాచారం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆ రకమైన ప్రచారం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒక డమ్మీ క్యాండిడేట్, అసలు ఏం ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటి నేను ఒకటే చెప్తున్నా, త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఎవరైతే మాలో వైషమ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఏకైక మా నేత ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మా ఏజెండా. ఆ ఏజెండా తప్ప మా ఏజెండా వేరే ఏం లేదు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయడం మా ఏజెండా. ఆ ఏజెండా కోసం మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.